Shalom everyone, I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, పరిశుద్ధ తోరా గ్రంథమునందు మొదటి భాగమైన బెరషిత్ 12 పర్షాలుగా విభజించబడింది. మొదటి పర్షా పేరు బెరషిత్ అనగా ఆదిలో లేదా ప్రారంభంలో అని అర్థం. ఈ పర్షాలో ఎలోహిం సృజించిన విశ్వం యొక్క సృష్టిక్రమము, మానవుని యొక్క సృష్టిక్రమము మరియు కయీన్, హేబెల్, నోవాహ్ యొక్క తరం వరకు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ అధ్యాయం 8వ వచనంలో ఇవి వివరించబడ్డాయి. రెండవ పర్ష నోక్ లేదా నోవాహ్ అంటే నెమ్మది అని అర్థం. ఈ పర్షాలో నోవాహు జీవితం, జలప్రలయం, బాబేలు గోపురం గూర్చిన సంఘటనలు వివరించబడ్డాయి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ అధ్యాయం 32వ వచనంలో విషయాలు వివరించబడ్డాయి. మూడవ పర్ష లెక్క అనగా నీవు వెళ్ళు అని అర్థం. ఈ పర్షాలో అబ్రహాం యొక్క పిలుపు, శారాతో సంబంధం, ఒడంబడికను గూర్చిన వివరాలు చెప్పబడ్డాయి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుండి 17వ అధ్యాయం 27వ వచనంలో ఈ విషయాలు వివరించబడ్డాయి. నాలుగవ పర్ష వయేరా అనగా ఆయన ప్రత్యక్షమయ్యాడు అని అర్థం. ఈ పర్షాలో అబ్రహామును ఎలోహిం దూతలు దర్శించుట, వాగ్దాన సంతానం గురించి తెలుపుట మరియు ఇస్సాకు బలికి సంబంధించిన విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం నుండి 22వ అధ్యాయం 24వ వచనంలో ఈ విషయాలు వివరించబడ్డాయి. ప్రియులారా, బెరషిత్లోని మిగిలిన పర్షాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. షలోమ్ లేహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.